బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించినట్లు తెలిపారు. కులగణన జరపాలని ప్రధానిపై కూడా ఒత్తిడి వస్తుందన్నారు. కులగణన ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ అందించామని తెలిపారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత లేదని సీఎం విమర్శించారు. బీఆర్ఎస్ ను తాము పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష నేత సభకు రావాలి కదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు కేసీఆర్ చెప్పాలన్నారు. కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేసి దేశంలోని ఒక చరిత్ర సృష్టించామని చెప్పారు. అంతేకాకుండా దేశంలో ఒక కులగణనకు ఒక దిక్సూచి చూపినటువంటి రాష్ట్రం తెలంగాణ ఉంది. తెలంగాణలో కులగణన దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి 73.5% ఎస్సీ అదేవిధంగా బీసీ వాళ్ళకి సంపూర్ణంగా న్యాయం జరిగే విధంగానే ఈ కులగణన జరిగింది. ఎందుకంటే కేవలం ఎన్నికల కోసమే ఈ కులగణన కాదు, అభివృద్ధి సంక్షేమాల కోసము కూడా ఈ యొక్క కులగణన ఎంతో ఉపయోగపడుతుంది. అభివృద్ధి ఫలాలు కూడా ఎంతో ఉపయోగపడతాయని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ కులగణన పైన ప్రతిపక్షాలు అనవసరమైన రాజంతం చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ దీన్ని అనవసరంగా రాజంతం చేస్తున్నాయి. ఎక్కడ కులగణన తప్పు జరగలేదు. అసలు కులగణన గతంలో చేసినటువంటి ఆనవాయితీ లేదు, గతంలో ఎక్కడ కూడా చేయలేదు. అలాంటప్పుడు కులగణనలకు ఆ బీసీలకు జనాభా తక్కువైందని ఎట్లా చెప్తారు? అనవసరంగా ఇదంతా రాజత్వం చేస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ కుటుంబానికి కానీ కేసీఆర్ కానీ నిజంగా చిత్తశుద్ధి లేదు. ఈ యొక్క కులగణన పైన చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు రావాలి కదా అనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే కులగణన అంశం అనేది దేశంలోనే తెలంగాణ ఒక మార్గదర్శిగా దిక్సూచిగా అయింది అని కూడా కొనియాడారు. అంతేకాకుండా ఆ గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే డీటెయిల్స్ ఎందుకు బయట పెట్టట్లేదు? ఏ రకంగా సమగ్ర కుటుంబ సర్వే చేశారు? ఏ రకంగా రిపోర్టు ఎందుకు బయట పెట్టట్లేదు? అసలు సమగ్ర కుటుంబ సర్వే ఎక్కడుంది, ఎందుకు బయట పెట్టట్లేదు అనేది కూడా ప్రశ్నించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన సర్వేను బయట పెట్టినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు కులగణన చేస్తే ఎందుకు మాట్లాడుతుంది, ఎందుకు ప్రశ్నిస్తుంది అనేది కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తానికి చూసుకున్నట్టయితే కులగణన చేసి చరిత్ర సృష్టించామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కూడా మొత్తానికి చూసినట్టయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు కూడా ఏక కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే ఎస్సీ కమిషన్ కూడా ముందుకెళ్లాము. ఆ రకంగానే కేబినెట్ లో కూడా చర్చ జరిగింది. ఆ రకంగానే అసెంబ్లీలో కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏ రకంగా ఉంది ఇదంతా కూడా చూసుకొని అసెంబ్లీలో కూడా దీన్ని కూడా ప్రవేశపెడతాము. కులాల వారీగా ఏ కులం ఎంతుంది ఎట్లా అనేది కూడా పూర్తిగా అసెంబ్లీలో డీటెయిల్స్ కూడా ఇస్తామని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరి కాసేపట్లోనే అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ఆ అసెంబ్లీలో పూర్తి స్థాయిలో కులగణన చేసినటువంటి అంశాలు ఏ రకంగా చేశారు, ఎన్ని రోజులు చేశారు, ఏ రకమైనటువంటి రిపోర్ట్ వచ్చింది, అంతేకాకుండా కులాల వైజ్ గా ఏ రకంగా ఎంత జనాభా ఉంది, ఎవ్రీథింగ్ అన్ని కూడా అసెంబ్లీలో కూడా ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.